హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి 36 బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. మెజర్మెంట్తో పని లేదు, డైరెక్ట్ నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం మనము. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఈ ఓపెన్స్ అనేటివి అటువైపుకు మనకు ఆపోజిట్లో అనేది ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్కి మనకి కింద పైన కుట్టు కోసం కలుపుకుంటే మనకు 15 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. ఇలా 15 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఛాతీ వచ్చేసి మనకి 36 ఇంచులు. 36 ఇంచుల్లో మనకి 4వ భాగం ఎంత వస్తుందంటే ఇలా 36 ఇంచుల వరకు మనం టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా తీసుకోవాలి. మనకి 9.5 ఇంచులు అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. 9.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 9.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా వచ్చేసి మనకు 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసేసుకుంది. ఇలా మనకి ఇదొకటి బాక్స్ మాదిరిగా రెడీ చేసేసుకుంటే మనకి మెజర్మెంట్స్ అనేటివి ఇందులోనే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి మనకి 32ని బై 4 చేసేస్తే మనకి ఎంత వస్తుందంటే 9 వస్తుంది. 8 వస్తుంది. 8 ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది మనము బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, దానికోసమని ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. అంటే మనకి డాట్స్తో కలుపుకుంటే మొత్తము 9 ఇంచెస్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఇంచ్ అనేది దీనికి కూడా కింద కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ 1.5 ఇంచ్ని ఇలా ఈ లైన్స్ని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది మనకి 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇది పెద్ద బ్లౌజే అవుతుంది. పెద్ద బ్లౌజ్ అయితే మనం ఏం చేయాలంటే మనకి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ముందుగా డివైడ్ చేసుకోవాలి. మనకి 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు అనేది నెక్కు మనము ముందుగానే డివైడ్ చేసేసుకొని పెట్టుకుందాం. ఇలా 2.5 ఇంచులు నెక్ పాయింట్, ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు మనకి నెక్ బెల్ట్ వేయడం కోసం. మనకి భుజాలు అంటే షోల్డర్కు ఒక 2 ఇంచెస్, నెక్స్ట్ హ్యాండ్ జాయింట్కి 1/2 ఇంచు, అంటే మనకి ఎంత వస్తుంది మొత్తము 5.5 అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఈ 5.5ని కిందికి కూడా మనం ఇలా ఒక 1/2 ఇంచు కలుపుకొని 6 ఇంచెస్ అనేది మనము డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఛాతీ అనేది ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా మళ్ళీ కావాలంటే మనము ఈ పాయింట్లో మనము కరెక్ట్గా పెట్టుకోవాలి. 9.5 ఇంచులకు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఆమ్ డౌన్ కోసమని 1.5 అనేది మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని సంత రౌండ్ కూడా మనం కొలుచుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనము కుట్టు కోసం కదా, దాన్ని ఇలా లైన్ డ్రా చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అనేది మన జాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా 8.5 ఇంచులు అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ 8.5 అనేది మనము రాసి పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు నెక్ మనము కింది నుంచి బ్యాక్ నెక్ పైనుంచి కొలుచుకోవడం కన్నా కింది నుంచి మార్క్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా మనము ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కింద కూడా కుట్టులోకి పోయేది మార్క్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ని కొలుచుకుందాం. ఇది బ్యాక్ నెక్ వచ్చేసి మనకు -4 అనేది ఉంది. ఇక్కడ -4కి ఇలా ఒక మార్క్ చేసుకుందాం. అలాగే కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అన్నింటికి 1/2 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. దీని నెక్ మాత్రము ఫ్రంట్కైనా బ్యాక్ అయినా నెక్కు మాత్రం 1/2 ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము 2.5 నెక్ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు అనేది మనము నెక్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు అంటే 3 ఇంచులు కాకుండా 2.75 తీసుకున్నా పర్లేదు. ఎటు తిరిగి ఒక 1/2 ఇంచు మినిమం 1/2 ఇంచ్ అన్న కలుపుకొని తీసుకోవాలి. నేను వచ్చేసి 1/2 ఇంచు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో రౌండ్ షేప్ అనేది మనము తీసుకుందాం.
ఇలా ఒక కర్వ్ స్కేల్ అనేది ఉంటుంది, దాన్ని ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇందులో మనము బ్యాక్ డాట్స్ అనేది వేయాలి కదా. అది ఎలా వేసుకోవాలంటే కరెక్ట్గా ఇక్కడ మనకు 9 ఇంచెస్ ఉంది. ఈ 9 ఇంచెస్ను టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక చిన్నగా ఇలా డాట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనము ఎంత లెంత్ తీసుకోవాలి, ఇది ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 5 ఉంది కదా. ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 3.5 అలా వేసేస్తున్నాం. ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు అలాగే ఈ మిడిల్ పాయింట్ నుంచి మనము కొంచెము పైకి క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంత మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. ఫినిషింగ్ లాస్ట్లో ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చిన్నగా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. 2 సేమ్ పాయింట్లు అనేది వచ్చేసింది. ఇక్కడ కూడా హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. ఎల్బో హ్యాండ్, ఇది ఎల్బో హ్యాండ్ కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మనము హ్యాండ్ తిప్పేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 10-15 ఇంచులు అనేది ఉంటుంది. 10-15 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి దీనికి 3.5 సంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ 1.5 వరకు మనము మార్క్ చేసి పెట్టుకోవాలి స్ట్రైట్లో. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 5-30 ఇంచులు. 5-30 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సంక చుట్టూ 8.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా అంటే కొంచెము ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రాగా 1.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అనేటివి మనము కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ డౌన్ చేస్తాం కదా, అది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా వస్తుంది. అండ్ ఈజీగా కొత్తవారైనా కూడా ఈజీగా ఇలా ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది ఇలా డౌన్ చేయాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి 8.5 వచ్చిందా లేదా అనే డౌట్ ఉంటుంది కదా. ఇలా టేప్ని ఇలా తిప్పుకుంటూ చూడండి. ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉందంటే మనము ఇంకొంచెం ముందుకు పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. చేసిన తర్వాత ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట మనకి. ఇప్పుడు లోతు, సంఖ యొక్క లోతు తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ ఉంటుందా, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని ఇలా చిన్నగా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయిందిగా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము బ్యాక్ కట్ చేస్తాం కదా, ఆ పార్ట్ అనేది ఇటు లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి, ఇది మాత్రం రైట్ హ్యాండ్ సైడ్లో ఉండాలి. హ్యాండ్స్ కట్ చేసిన పార్ట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉండాలి. ఓపెన్స్ అనేటిది మన వైపులో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని డైరెక్ట్గా ఇలా పరుచుకోవాలి. కొద్దిగా క్రాస్ షేప్, మరీ ఎక్కువ క్రాస్ చేసామనుకో భుజాలు జారే అవకాశాలు ఉంటాయి కాబట్టి జస్ట్ కోన్ షేప్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూరా ఇలా లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా, ఇవి స్కేల్తో మనము నీట్గా అనేది ఇలా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ సంకలోత్ అనేది మార్క్ చేసుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సంకలోత్ అనేది జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మెల్లగా ఇలా లోతు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇటువైపు కింద నుంచి కరెక్ట్గా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని దీని లైన్స్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉక్సు పట్టి కాచపట్టి షేప్ క్రాస్ బెల్ట్ షేప్ రావడం కోసం ఇక్కడ ఒక 1.5కి మనము ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్కి పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అనేటివి మనము ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది 36 బ్లౌజ్ కాబట్టి దీనికి 7 ఇంచులు అనేది పెట్టుకోవచ్చు. నేను మాత్రము 6 ఇంచులు అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, సేమ్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకుందాం. మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాట్స్ పెట్టాలి అనుకుంటున్నాం కదా. ఈ డాట్స్ని మనము కరెక్ట్గా ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి లేదా 3.5 పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎంత కావాలి, 1 ఇంచ్ చిన్న సైజు పెద్ద సైజు చూసుకొని పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి నేను 1 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. ఈ ఒక డాట్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్కి కంపల్సరీగా పెట్టుకోవాలి. అంతకన్నా తక్కువగా అస్సలు పెట్టుకోకూడదు. డాట్స్ ఇట్లా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి కూడా కరెక్ట్గా మనకి ఇది ఎంత ఉంది, 5 ఇంచులు ఉంది. 5 అంటే 2.5కి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. అంటే 2.5 అనేది పైకి పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ పొడవు కూడా వచ్చేసి లెంత్ కూడా 2.5 అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఒక టక్స్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే మనకి నడుము లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచులు అనేది వచ్చేసింది కదా. 9 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ చేసుకోవాలి. అంటే 3.5కి ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే 3.5 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ 3 ఇంచులు పెట్టుకునేది ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే 3.5 అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మనము 2.5 ఇంచులు అనేది పెట్టుకుంటాము. దీనికి వచ్చేసి మనము 1/2 ఇంచ్ కలుపుకున్నాం కదా, 3 ఇంచులు అనేది ఇలా పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 3 లైన్స్ అనేవి ఇలా కలుపుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ అన్ని బ్లౌజులకి సేమ్ ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పైకి పోకుండా నీట్గా కూర్చుంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మనము బ్యాక్ బ్యాక్కి బెల్ట్ వేస్తాం కదా, దానికోసమని తీసేసుకుంటున్నాము. ఇది కూడా ఉక్స్ పట్టి కాచపట్టికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి లైనింగ్ అనేది కట్ చేసాం కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ వేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మనము ఈ విధంగా అనేది పార్ట్స్ అనేది డైరెక్ట్ ఒరిజినల్ క్లాత్ పైన పరుచుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ డిజైన్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ డిజైన్, ఈ డిజైన్స్ అనేది ఇలా ఫ్లవర్ అనేది పైకి ఉన్నట్టుగా ఉంది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఇటువైపు నుంచి వేసామన్నమాట. ఇటువైపు ఇలా ఇది డిజైన్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.